హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాత్వికాస్ వెజ్ కుకింగ్. ఈరోజు క్యాప్సికమ్ పొటాటోతో ఫ్రై చేసేస్తున్నాను. చాలా బాగుంటుంది ఈ రెండు కాంబినేషన్లో. చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. జస్ట్ 5 మినిట్స్లో ఈ ఫ్రై చేసేసుకోవచ్చు. కట్ చేయడం కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసాక ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు కూడా వేగాక సన్నగా తరుక్కున్న ఒక ఆనియన్ అయితే సరిపోతుంది. ఆనియన్ కూడా వేసేసుకొని ఒకసారి కలిపేయండి. ఇలాగా ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. దీంట్లోకి వేసాక స్పూన్తో ఇలా కలుపుకోండి ఒక 2 సెకండ్స్ అలాగా. ఈ పేస్ట్ అనేది కొంచెం స్మెల్ పోయే వరకు కలుపుకుంటే సరిపోతుంది. దీనిలోకి ఇప్పుడు పొటాటో కూడా వేసాక కలిపేసుకోండి. ఒక పొటాటో, ఒక 3 క్యాప్సికమ్ తీసుకున్నాను. మీకు ఫ్రై ఎంత కావాలో దాన్ని బట్టి చేసేసుకోండి. 3 క్యాప్సికమ్స్ తీసుకున్నాను. అవి కూడా వేసేసుకొని కలిపేసుకోండి. ఇవి చాలా త్వరగా అవుతుందండి కర్రీ అనేది. ఫ్రై కూడా తొందరగా అవుతుంది. ఇలా కలుపుతూ ఉంటేనే దగ్గర పడుతుంది మనకి. కొంచెం సాల్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం, కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా. క్యాప్సికమ్ కారంగా ఉంటుంది కాబట్టి చూసుకొని వేసేసుకోండి కారం అనేది. ఇవి మొత్తం ఒకసారి కలిపాక చూడండి, కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక దీంట్లో కావాలంటే ఒక 1 టేబుల్ స్పూన్ పల్లీల పొడి, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేస్తున్నాను. లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇలా కూడా వేసాక ఒక్కసారి కలిపి ఒక గిన్నెలోకి సర్వ్ చేసేసుకోండి. ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే చాలా బాగుంటుందండి టేస్టు. ఇలా ఒక కర్రీ చారు పెట్టేసుకున్నారంటే చాలా ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.